ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శివాజీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మడలేశ్వర స్వామి, శ్రీ గుండు ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణం వద్ద హిందూ ధర్మ ధ్వజాన్ని ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ భీమనాథిని శంకర్ ఆవిష్కరించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన శివాజీ అత్యంత బలవంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూ ధర్మరక్షణ కోసం జీవితాంతం కృషి చేశారు అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంపై శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఉంచి శోభాయాత్ర కొనసాగించారు. శోభాయాత్రలో విశేష సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆవాసానికి చెందిన విద్యార్థులు కోలాటాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ జిడిగే పురుషోత్తం, కొండా లక్ష్మణ్, కౌన్సిలర్లు అరవలక్ష్మి, ఏసీఎస్ రాజు, సిరికొండ వరలక్ష్మి, శ్రీనివాస్, గట్టపల్లి జ్ఞానేశ్వర్, బడుగు పద్మ, రాజేందర్, పులి శ్రీధర్, గాజుల రాజేందర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పద్మాకర్, సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు సిపెల్లి రవీందర్, అంఖార్ సుధాకర్, చంద్రశేఖరరావు, కిషోర్ సింగ్, బిట్టు, ఛత్రపతి యువసేన సభ్యులు గోయల్కార్ మహేందర్, భరత్, సుమన్, గణేష్, లింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా జరుగుతున్నటువంటి శోభాయాత్రకి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ జై భవానీ శివాజీ వీర అగ్రేసరమూర్తి హైందవ దరిద్రి వాక్య సత్యాపన ప్రారంభుండు మహారాష్ట్రాన్మోత్తముడే వీర క్షత్రియ మౌలి దేశ మత కో వేదాది రక్షార్పితం వీరం వ్యుండు భవానీ శివాజీరాజు సామాన్యుడే. శివాజీరాజు సామాన్యుడు కాదు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు ఈరోజు శివాజీ లేకపోయినట్టయితే అక్కడ శివాజీ నై హోతాతో సబ్కి మోదీ సున్నతి అని ఆ రోజు ఉన్నటువంటి కవులు చెప్పారు. కాబట్టి శివాజీ వల్లనే ఈరోజు మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోగలిగినాం. హిందూ పదపదశాహి నిర్మాణం లోపల శివాజీ చేసినటువంటి కృషిని మనం అభినందిస్తూ శివాజీని ప్రతి ఒక్క హిందూ కూడా మరి గర్వించే విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ శివాజీ గురించి చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నారు. జై హింద్. హిందూ ధర్మం కోసం నిరంతరం కృషి చేసినటువంటి, నిరంతరం తప్పించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఛత్రపతి శివాజీ తన యొక్క సంకల్పం, తన యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, మరి ఒకటి కాదు, రెండు కాదు, 300 కోటలపై కాషాయం జెండా ఎగిరేసినటువంటి ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం. చరిత్రలో చూసుకుంటే ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా ఛత్రపతి శివాజీ లాంటి అనేక యుద్ధాలు చేసి అపజయం అనేది ఎరగనటువంటి ఛత్రపతి శివాజీ ప్రపంచంలో అటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మరి అటువంటి శివాజీని మనం స్మరించుకుందాం. శివాజీ వారసులుగా మనందరం ముందుకు పోదాం. మరి వీరందరికీ కూడా శివాజీ జయంతి సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే, సనాతన ధర్మం అంటే అది ఎక్కడ దూరం లేదు. మనం ఏదైతే పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని మనము సనాతన ధర్మం, దాన్ని మనం కాపాడుకోవాలంటే దాన్ని మనం దూరం చేసుకుంటున్నాం తప్ప అది దూరంగా లేదు. మనందరం కలిసి, యువత అందరూ కలిసి, ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా మరి అనేక సంవత్సరాలు, అనేక యుగాలు, ముగల్స్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మరి మగ్గిపోయి బానిసలమైనటువంటి అనేక జనరేషన్ తర్వాత, ఒక్కొక్క జనరేషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత, మాజేషన్ తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త తరం ఏదైతే ఉందో, కొత్త జనరేషన్ ఏదైతే ఉందో, మరి వీరందరూ కూడా ముందు భవిష్యత్తులో తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం అనేది గతం కాదు, భవిష్యత్తు అనే విషయాన్ని మన అందరం తెలుసుకోవాలి. జై హింద్. ధర్మాన్ని కాపాడడానికి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఎట్లయితే అవతారం ఎత్తిందో, ఇప్పుడు కూడా అదే అవతారంతో యువత ముందుకు సాగాలని, దాన్ని పూర్తి స్థాయిలో ఆ ఛత్రపతి శివాజీ లేని లోటును తీర్చాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. విభిన్న కులాలు, మతాలు, వివిధ పార్టీలు అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఇంత శోభాయమానంగా జరుగుతున్నది అంటే అది కేవలం మనం హిందువుల ధర్మం కొరకు కాపాడేటువంటి వ్యవస్థను తీసుకొచ్చడానికి తప్ప ఇందులో ఎవరి స్వార్థం నిస్వార్థం లేదు. అది గమనించాలి. హిందూ ధర్మం కొరకు ఆ రోజు ఎట్లయితే శివాజీ ముందు అడుగు వేశారో అదే ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ వీర శివాజీని కావాలని చెప్పేశారని తెలియజేస్తూ జై శ్రీరామ్.